మాజీ మంత్రి జోగి రమేష్ నేడు మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని సిఐడి అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇక విజయవాడలోని సిఐడి రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. ఇక ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ నేడు మరోసారి సిఐడి విచారణకు హాజరు కానున్నారు. ఇక చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు రావాలని సిఐడి అధికారులు మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే 2 సార్లు వెళ్ళిన 3 సార్లు జోగి రమేష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి కూడా విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు అందజేసింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, గుడ్ మార్నింగ్ సాయిరామ్. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధించి కూడా సిఐడి అధికారులు ప్రధానంగా నోటీసులు జారీ చేశారు. ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై గతంలో జోగి రమేష్ నివాసం పైన దాడి చేసినటువంటి అంశంలో సిఐడి అధికారులు ప్రధానంగా జోగి రమేష్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. జోగి రమేష్తో పాటు అతనితో 11 మందికి అటు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అంటే ఇవాళ ఈ నెల 11వ తారీఖున ఇవ్వాలని ఆల్రెడీ 2 రోజుల కిందట జోగి రమేష్తో పాటు దాదాపుగా 11 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే విచారణకు మాత్రం జోగి రమేష్తో పాటు ఈరోజు 5గురు హాజరు కాబోతున్నారు. మిగతా 6గురు అంటే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నెల 15వ తారీఖున జోగి రమేష్కి సంబంధించి కూడా ఈ 6గురు కూడా ఈ నెల 15న ఒక 6గురు విచారణకు వెళ్ళబోతున్నారు. అంటే ముఖ్యంగా 2021 సెప్టెంబర్ 17వ తారీఖున మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించి కూడా వెళ్ళినటువంటి దాడికి సంబంధించినటువంటి నేపథ్యంలో అప్పుడు దాదాపుగా ఎన్ఎస్జీ సెక్యూరిటీ భద్రతా వలయంలో ఉన్నటువంటి చంద్రబాబుకి థ్రెట్ ఉందన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 100 మంది కార్యకర్తలను ఒక భారీ ఎత్తున కాన్వాయ్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు నివాసం పైన దాడి చేసేటువంటి క్రమంలో చంద్రబాబుకి సంబంధించి కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. దీనికి సంబంధించి ఇప్పటికే అటు ముందస్తు బెయిల్లో ఉన్నారు, అరెస్ట్ చేయకుండా. కానీ విచారణకు సహకరించాల్సినటువంటి నేపథ్యంలో విచారణకు సహకరించాలనేది జోగి రమేష్కు అటు ఉన్నటువంటి ఆంక్ష కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే పలుమార్లు ఈ కేసుకి సంబంధించి జోగి రమేష్ విచారణకు హాజరైనప్పటికీ కూడా సరైనటువంటి సమాధానం ఇప్పటివరకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇప్పటివరకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే తాజాగా దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఈరోజు డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నటువంటి నేతృత్వంలో విజయవాడ తాడిగడుపులో ఉన్నటువంటి సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో జోగి రమేష్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ కేసుకి సంబంధించి అంటే అసలు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనే కోణంలో ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేయబోతా ఉన్నారు. వీటికి సంబంధించి అంటే జోగి రమేష్తో పాటు 11 మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి 11 మందిని కూడా గతంలోనే ఇప్పటికే 3 సార్లు విచారించినటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా ఎలాంటి సమాచారం అటు జోగి కానీ అటు అతని అనుచరులు కానీ ఎవరు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి అంటే గత వైసీపీ హయాంలోనే ఈ కేసు నమోదైనప్పటికీ కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాటికి సంబంధించి పెద్దగా జోగి రమేష్ ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఇది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ కేసుకి సంబంధించి కూడా వేగవంతం చేసింది. జోగి రమేష్కు ముందస్తు నోటీసులు ఇచ్చింది. వాటికి సంబంధించి విచారణ హాజరు కావాలని అరెస్ట్ చేస్తారనేటువంటి సమయంలో కింది స్థాయి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా జోగి రమేష్ వెళ్ళి అటు బెయిల్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విచారణకు మాత్రం కంపల్సరీగా హాజరు కావాలని సిఐడి అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో జోగి రమేష్కి ఈ రోజు ఉన్నటువంటి విచారణ చాలా కీలకంగా మారిపోతా ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది కాబట్టి జోగి రమేష్కి కూడా ఈ భయం వెంటాడుతూ ఉంది. అటు అతని అనుచరులకు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక జోగి రమేష్కి మాత్రం అప్పట్లో మంత్రి పదవి కోసం అటు జగన్ కంట్లో పడేందుకు అంటే మెప్పు కోసం ఏదైతే జోగి రమేష్ ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారనేది గతంలో పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చినాయి. కానీ జోగి రమేష్ మాత్రం ఖచ్చితంగా తమ నాయకుడిని దూషించినా లేదంటే తమ కార్యకర్తలు లేదని ఇబ్బంది పెట్టినా ఎవరు కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇంటిపైనకి దాడికి వెళ్ళామనేది అటు జోగి రమేష్ చేస్తున్నటువంటి విమర్శ. కానీ ఈ రోజు విచారణ జరగ పూర్తి స్థాయిలో డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరిగినటువంటి అనంతరం ఈ
కేసుకి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా కొత్త బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే విచారణకు సహకరిస్తారా, లేదంటే గతంలో మాదిరిగానే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినటువంటి అంశాలే మాట్లాడతారా అనేది కూడా కాస్త వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ఈ రోజు జోగి రమేష్కి వచ్చేటువంటి విచారణ మాత్రం చాలా క్రియాశీలకంగా ఉంది. అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు, జోగి రమేష్ ఎలాంటి సమాధానం ఉండబోతుంది అనేది కూడా చూడాల్సినట్టు ఉంది. ఎందుకంటే ఇటు బెయిల్ అనేది కూడా ఉంది కాబట్టి మొత్తానికి జోగి రమేష్కి సంబంధించి కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించబోతోంది ఈ కేసులో అనేది చూడొచ్చు. సాయిరాం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.